హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. ఈరోజు వీడియోలో మీకు మన అమ్మమ్మల కాలం నాటి రుచికరమైన పొడులు చూపిస్తాను. నువ్వుల పొడి, కంది పొడి, పుట్నాల పొడి ఇవి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సుమారు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. స్టవ్ మీద మందంగా ఉండే బాండిల్ పెట్టుకుని బాండిల్ వేడైన తర్వాత ఒక కప్పు కందిపప్పు వేసి 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో వేయించి తర్వాత లో ఫ్లేమ్లో వేయించాలి. పప్పు లోపల వరకు వేగే వరకు వేయించాలి. పప్పులన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుని బాగా కలపండి. ఈ వేడి సరిపోతుంది. ఇంగువ వేయడం వల్ల కందిపొడి ఫ్లేవర్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పచ్చిశనగపప్పు వేసుకుని 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు వేగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఇలానే వేయించాలి. మీరు ఎక్కువ మంట మీద వేయించారంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల పచ్చివాసన పోదు. అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పు కూడా తీసుకుని దీనిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తర్వాత 3 పొడులకి సరిపడా ఎండుమిర్చి వేసుకుని ఎండుమిర్చి గట్టిపడే వరకు వేయించుకోండి. మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా ఎక్స్ట్రా వేయించుకోండి. మనం పొడులు చేసేటప్పుడు మనకు అంచనా తెలుస్తుంది కాబట్టి కావలసినన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు అదే బాండిల్లో సుమారు 200 గ్రామ్స్ నువ్వులు వేసుకుని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నువ్వులు సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 అంగుళాల చింతపండు కూడా వేసుకొని వేయించుకోండి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల ఉండ కానీ ఇలా పొడి రూపంలో కానీ డైలీ నువ్వులు తినటం చాలా మంచి అలవాటు. వీటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అదే బాండిల్లో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోతే చాలు. కరివేపాకుని బాగా కడిగి ఫ్యాన్ కింద ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోండి. తడి మొత్తం పూర్తిగా పోయిన తర్వాతే వేయించుకోవాలి, లేదంటే నీరు వచ్చేస్తుంది వేయించేటప్పుడు. చేత్తో నలిపితే పొడి పొడిగా రాలిపోయే వరకు వేయించుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు ఇలా వేగిన తర్వాత దీంట్లో సగం నువ్వుల పొడిలో వేసుకుని మిగిలిన సగం కందిపొడిలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకుందాము. కావలసినన్ని ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసుకుని ఈ పొడులు రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా బాగుంటాయి. ఇడ్లీ, దోశ దేనిలోకైనా చాలా బాగుంటాయి. నెయ్యితో పాటు సర్వ్ చేసుకుంటే నువ్వుల పొడి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ నువ్వుల్ని మిక్సీ జార్లో వేసేసి తగినంత ఉప్పు వేసుకుని మధ్య మధ్యలో ఆగుతూ మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి మిక్సీ పట్టేశారంటే ముద్ద ముద్దలాగా అయిపోతుంది. ఇందులో ఉండే ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోయి ముద్ద ముద్దలా అయిపోతుంది. అందుకే ఆగుతూ ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని కొద్దిగా పొడి వేసుకుని తగినన్ని వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ వెల్లుల్లి పొడిని కూడా ఇందులో కలిపేసి ఒకసారి ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఒక 10 మినిట్స్ తర్వాత పొడి పొడిగా అయిపోతుంది. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని కావలసినంత ఇలా జార్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మిగిలిన కరివేపాకును వేసుకుని తగినన్ని ఎండుమిర్చి వేసుకుని ఈ కందిపప్పును కూడా వేసుకుని కందిపొడి ప్రిపేర్ చేసుకుందాము. కందిపొడి ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆగుతూ మిక్సీ పట్టుకోవాలి నిదానంగా. తగినంత ఉప్పు వేసుకుని ఒక 2 ఇంచుల చింతపండు కూడా వేసుకోండి రుచి కోసము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇలా మెత్తని పొడి ప్రిపేర్ చేసుకున్నాక ఇందులో 80% ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకుని వెల్లుల్లి ఫ్లేవర్ మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 5-6 వెల్లుల్లి వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. అప్పుడు మొత్తం బాగా కలుస్తుంది. మరీ ఎక్కువసేపు కాకుండా ఒకసారి కలిసేలాగా మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకోవటమే. నెయ్యితో సర్వ్ చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన ఎండుమిర్చి 4-5 వెల్లుల్లి వేసుకుని పుట్నాలు కూడా వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. ఈ పొడులన్నీ ఆగుతూ మిక్సీ పట్టుకోవాలి, ఒకేసారి కాకుండా. ఈ పొడులన్నీ సర్వ్ చేసుకునేటప్పుడు పొడిగా ఉండే స్పూన్ వాడుకోవాలి. తడి తగిలితే చాలా తొందరగా పాడవుతాయి. ఈ పొడులన్నీ మీరు కూడా ట్రై చేసి రుచి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి.
రైస్‌లో నెయ్యి వేసుకొని ఒక్కొక్క పూట ఒక్కొక్క పొడితో సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.